అక్షయ తృతీయ ఆ రోజు కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. 2025 ఏప్రిల్ 30వ తేదీ విశ్వాస సంవత్సర వైశాఖ శుద్ధ తదియ బుధవారము అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ రోజున జపం, దానం, దైవారాధన చేసిన ఫలితం అక్షయంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీనారాయణులకు విశేషంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. మనకు ఐశ్వర్య సిద్ధి అక్షయంగా కలుగుతుంది. జీవుడు తన కొరకు ఏమి చేసుకోలేదని బాధపడకుండా పరమేశ్వరుడే దయతో ఏర్పరిచిన దినమే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని అంటారు. పరీక్షిత్ మహారాజు కలిపురుషునకు బంగారంలో స్థానం ఇచ్చాడు. బంగారం కొనాలా వద్దా అన్నది మీ నిర్ణయం. ఆ రోజు చేయవలసిన పనులు: స్వయం పాకం బ్రాహ్మణునికి ఇవ్వటం. దీనివలన ఉత్తర జన్మలలో జీవుని ఆహారం సమృద్ధిగా ఉండి తాను తిని ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుంది. స్వయం పాకకు కావాల్సిన వస్తువులు: బియ్యం, పప్పు, నూనె, మిరపకాయలు, చింతపండు, కాయకూరలు, ఆకుకూరలు మొదలైనవి. బ్రాహ్మణునికి వస్త్రదానం ఇవ్వటం. బ్రాహ్మణునికి పంచసాపు పెట్టడం వలన జీవునికి ఉత్తర జన్మలలో తాను ఒంటి నిండా వస్త్రం కట్టుకోవటానికి లోటు లేకుండా వస్త్రాలు సమృద్ధిగా లభిస్తాయి. కొత్త కుండలో నీరు పోసి దానికి వస్త్రము చుట్టి దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. దీనివలన జీవుడు శరీరం వదిలిన తరువాత నీటి కొరకు అల్లాడకుండా నీరు దొరుకుతుంది. ఉత్తర జన్మలలో ఎక్కడ ఉన్నా నీరు సమృద్ధిగా దొరుకుతుంది. అక్షయ తృతీయ రోజున మంచి పనులు చేసి ఫలితం అక్షయంగా పొందుకుందాం.